ఈ రోజు ఈ వీడియోలో మనం 10 భయంకరమైన నిజాల గురించి తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ లో 10 ప్లేసెస్ మీ ముందుకు తీసుకురాబోతున్నాం అండ్ వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాం. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ రష్. ఐలాండ్ ఆఫ్ డాల్స్. ఇది మెక్సికో సిటీ దగ్గర ఉన్న సోషిమిల్కో కెనాల్స్లో ఉంటుంది. జూలియన్ సంతానా బెరెరా చెప్పిన కథ ప్రకారం 1950s ఒక చిన్న అమ్మాయి ఈ ఐలాండ్ దగ్గర ఉన్న లిల్లీ ఫ్లవర్స్లో ఇరుక్కుపోయి చనిపోయింది. జూలియన్ ఆమెను సేవ్ చేయలేకపోయాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే అఫీషియల్ రికార్డ్స్లో ఆ అమ్మాయి చనిపోయినట్టు ఎక్కడా లేదు. జూలియన్ ఫ్యామిలీ కూడా అది తన హెల్యూసినేషన్ ఏమో అని డౌట్ పడతారు. జూలియన్కి ఆ అమ్మాయి ఆత్మ రాత్రిపూట కనిపించేదని నమ్మేవాడు. తన ఆత్మకి శాంతి కలగాలని ఒక బొమ్మని అమ్మాయి జ్ఞాపకంగా కడతాడు. తర్వాత ఆ అమ్మాయి ఐ వాంట్ మై డాల్ అని అరుస్తూ తన పంటలను నాశనం చేస్తుందని భయపడి కొన్ని వేల బొమ్మల్ని చెట్లకు కట్టడం స్టార్ట్ చేశాడు. తను పండించిన వెజిటేబుల్స్ని అమ్మి ఆ డబ్బుతో పాత బొమ్మలు కొనేవాడు. డస్ట్బిన్స్ నుంచి, కెనాల్స్ నుంచి విరిగిపోయిన బొమ్మలు తెచ్చేవాడు. ఐలాండ్లో అన్ని బొమ్మలు ఉన్నా అగస్టినిటా అనే బొమ్మ జూలియన్కి చాలా ఇష్టం. ఇది తన ప్రైమరీ ప్రొటెక్టర్ అని నమ్మేవాడు. దీనికి గాగల్స్ పెట్టి తన హట్లో సపరేట్గా పెట్టుకునేవాడు. ఇప్పటికీ టూరిస్ట్ దీనికి గిఫ్ట్స్ అండ్ ఆఫరింగ్స్ ఇస్తూ ఉంటారు. అక్కడ ఉన్న బొమ్మలకి కళ్ళు ఉండవు, కొన్నిటికి తల ఉండదు. అవి చాలా ఏళ్ళ నుంచి అక్కడే ఉండడం వల్ల భయానకంగా తయారయ్యాయి. టూరిస్ట్ అండ్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ అక్కడ చాలా స్ట్రేంజ్ థింగ్స్ని ఎక్స్పీరియన్స్ చేశారు. బొమ్మలు వాటంతటవే కళ్ళు తిప్పడం, బ్లింక్ చేయడం నోటీస్ చేశారు. బ్యాటరీ బొమ్మల్లో బ్యాటరీస్ లేకుండానే సౌండ్స్ రావడం, చిన్నపిల్లల నవ్వులు, గుసగుసలు వినిపించడం, అవన్నీ ఎక్స్పీరియన్స్ చేశారు. కోఇన్సిడెన్స్ ఏంటంటే జూలియన్ ఎగ్జాక్ట్గా 50 years ఐలాండ్లో ఉన్నాడు. 2001లో తను ఎక్కడైతే అమ్మాయి చనిపోయిందని చెప్పాడో అదే కెనాల్లో తలకిందులుగా తేలుతూ చనిపోయాడు. డాక్టర్స్ రిపోర్ట్ ప్రకారం అది హార్ట్ అటాక్. కానీ లోకల్స్ మాత్రం మెర్మైడ్స్ తనని తీసుకెళ్ళిపోయారని చెప్తూ ఉంటారు. ఇటలీలో ఉన్న పోవెగ్లియా ఐలాండ్ని ప్రపంచంలోని మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అని అంటారు. దీని హిస్టరీ చాలా డార్క్ అండ్ పెయిన్ఫుల్గా ఉంటుంది. దీన్ని ఐలాండ్ ఆఫ్ డెత్ అని చెప్పుకుంటుంటారు. పోవెగ్లియా హిస్టరీ చాలా దారుణంగా స్టార్ట్ అయింది. 14th centuryలో బ్లాక్ డెత్ అంటే ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు వెనిస్ నగరంలో ఎవరికైనా డిసీజ్ సిమ్టమ్స్ ఉంటే వెంటనే ఈ ఐలాండ్కి పంపించేసేవారు. డిసీజ్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండటానికి చనిపోయిన వాళ్ళనే కాకుండా బ్రతికి ఉన్న వాళ్ళని కూడా లోపలికి తీసుకువెళ్ళి మంటల్లో వేసి తగలబెట్టేసేవారు. ఎక్స్పర్ట్స్ కథనాల ప్రకారం ఆ ఐలాండ్లో మట్టి 50% ఉంటే మనిషి భౌతిక అవశేషాలు 50% ఉంటుంది. 1920sలో అక్కడ ఒక మెంటల్ హాస్పిటల్ కట్టారు. బట్ ఇది పేషెంట్ల ట్రీట్మెంట్ కోసం అయితే కాదు, సొసైటీకి దూరంగా ఉంచడానికి మాత్రమే. అక్కడ ఒక పిచ్చి డాక్టర్ ఉండేవాడు. పేషెంట్స్ మీద దారుణమైన ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడు. డ్రిల్స్ అండ్ హ్యామర్స్తో క్రూడ్ లోబోటమీస్ చేసేవాడు. తర్వాత కొన్ని ఇయర్స్కి ఆ డాక్టర్కి పిచ్చి పట్టి ఐలాండ్లో ఉన్న బెల్ టవర్ నుంచి దూకి చనిపోయాడు. చనిపోయే ముందు గోస్ట్ ఆర్ కమింగ్ ఫర్ మీ అని అరిచాడు అని లోకల్స్ చెప్తారు. పోవెగ్లియాకి వెళ్ళిన చాలామంది కొన్ని క్రీపీ థింగ్స్ని ఎక్స్పీరియన్స్ చేశారు. టూరిస్ట్కి అక్కడికి వెళ్ళగానే స్కిన్ ర్యాషెస్ రావడం ఆర్ సడన్గా సిక్నెస్ రావడం కామన్. పేషెంట్ల అరుపులు, లీవ్ మీ అలోన్ అనే వాయిస్ వినిపిస్తూ ఉంటాయి. ప్లేగ్ టైంలో చనిపోయిన ఒక లేడీ ఆత్మ అక్కడే తిరుగుతుందని అంటారు. ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి ఇటలీ గవర్నమెంట్ ఈ ఐలాండ్ని పబ్లిక్ యాక్సెస్కి బ్యాన్ చేసింది. ఎవరైనా వెళ్ళాలి అంటే స్పెషల్ పర్మిట్స్ కావాలి. అది కూడా దొరకడం చాలా కష్టం. 2014లో గవర్నమెంట్ ఈ ఐలాండ్ని ఒక లగ్జరీ హోటల్ కట్టడానికి లీజ్కి ఇవ్వడానికి చూసింది. బట్ దీనికి ఉన్న రెప్యుటేషన్ వల్ల ఎవరూ ముందుకు రారు. ఇక్కడ లోకల్ ఫిషర్మ్యాన్స్ కూడా ఇక్కడ ఫిషింగ్స్ చేయరు. ఎందుకంటే వాళ్ళ నెట్స్లో చేపల బదులు బోన్స్ దొరుకుతాయని భయం. రాజస్థాన్లో ఉన్న బాంగర్ ఫోర్ట్ని ఇండియాస్ మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అని అఫీషియల్లీ డిక్లేర్ చేశారు. బాంగర్ పాడుపడటానికి మెయిన్గా ఒక స్టోరీ ప్రచారంలో ఉంది. బాంగర్ రాణి రత్నావతి చాలా అందమైన అమ్మాయి. ఒక చేతబడి చేసే మాంత్రికుడు తనని ఇష్టపడతాడు. తన వశీకరణం మాయతో తనని లోపలికి పిలవాలని చూస్తాడు. రాణి రత్నావతికి ఆ ట్రిక్ తెలిసిపోయి
ఆ మ్యాజిక్ బాటిల్ని ఒక పెద్ద రాయి మీద కొట్టి ఆ రాయి వెళ్లి మాంత్రికుడిని చంపేస్తుంది. ఆ మాంత్రికుడు చనిపోయే ముందు ఈ కోటలో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు, ఎవరూ మళ్ళీ పుట్టలేరు అని చెప్పిస్తాడు. ఆ తర్వాత ఇయర్ జరిగిన యుద్ధంలో భాంగర్ మొత్తం నాశనమైపోతుంది. ఇండియాలో ఎక్కడా లేని విధంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇక్కడ ఒక బోర్డు సూర్యాస్తమయం తర్వాత అండ్ సూర్యోదయం ముందు ఈ కోటలోకి ఎంటర్ అవ్వడం స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. లీగల్గా ఇలా ఒక అఫీషియల్ గవర్నమెంట్ బాడీ బోర్డు పెట్టడం వల్ల దీని మీద భయం ఇంకా పెరిగింది. భాంగర్లో ఇప్పటికీ ఉన్న పాత ఇళ్ళకి రూఫ్స్ ఉండవు. లోకల్స్ చెప్పే ప్రకారం ఏంటంటే ఎంత ట్రై చేసినా పైకప్పులు నిలబడవు, కూలిపోతుంటాయి. ఫోర్ట్ ఎంట్రన్స్లో జోహారీ బజార్ ఉంటుంది. అది ఇప్పుడు మొత్తం రూయిన్స్గా ఉన్న రాత్రిపూట అక్కడ గజ్జల చప్పుడు వినిపిస్తుందని అంటారు. అక్కడికి వెళ్ళిన టూరిస్ట్ అండ్ లోకల్స్ కొన్ని ఇన్సిడెంట్స్ అయితే చెప్పుకొచ్చారు. కోటలో తిరుగుతున్నప్పుడు ఎవరో మనల్ని చూస్తున్నట్లు ఒక హెవీ ఫీలింగ్ ఉంటుందంట. సడన్గా పర్ఫ్యూమ్ వాసన లేదా బర్నింగ్ స్మెల్ రావడం కామన్. కొందరు టూరిస్ట్కి గాలిలో ఎవరో కొట్టినట్లు అనిపించిందని చెప్పారు. సైంటిస్ట్ ప్రకారం ఈ కోట సరిస్కా టైగర్ రిజర్వేజ్లో ఉంటుంది. నైట్ టైం వైల్డ్ యానిమల్స్ తిరుగుతుంటాయి కాబట్టి సేఫ్టీ కోసం ఎంట్రీ బ్రాండ్ చేసి ఉండొచ్చు అని అంటున్నారు. యుఎస్ఏలోని ఈస్టర్న్ స్టేట్ పెనిటెన్షియరీ, దీనికి ఇంకో నేమ్ ద క్రయింగ్ ప్రిజన్. ఇది 1829లో స్టార్ట్ అయింది. దీని కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ అండ్ క్రూయల్. ప్రతి ప్రిజనర్ కి ఒక సపరేట్ సెల్ ఉండేది. వాళ్ళు ఎవరితో మాట్లాడకూడదు, ఎవరిని చూడకూడదు. ప్రిజనర్ ని సెల్ బయటికి తీసుకొచ్చేటప్పుడు తల మీద ఒక ముసుగు పెట్టేవారు. దీని వల్ల వేరే ప్రిజనర్స్ ఫేసెస్ చూడలేకపోయేవారు. ది ఐ ఆఫ్ గాడ్. ప్రతి సెల్ రూఫ్ పైన ఒక చిన్న విండో ఉండేది. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ తప్పులకు నువ్వు ఇక్కడ ఏడుస్తూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనే సైకలాజికల్ ప్రెషర్ పెట్టేవారు. ప్రిజనర్ సైలెంట్ గా ఉండకపోతే ఆ రూల్స్ బ్రేక్ చేస్తే దారుణంగా టార్చర్ చేసేవారు. ది వాటర్ బాత్. చలికాలంలో ప్రిజనర్స్ ని ఐస్ వాటర్ లో ముంచి బయట వాల్కి తగిలించి పెట్టేవారు. ఐస్ వల్ల వాళ్ళ స్కిన్ మీద లేయర్ ఫామ్ అయ్యి పెయిన్ తో ఏడుస్తూ చనిపోయేవారు. ద ఐరన్ గ్యాగ్. నోట్లో ఒక ఐరన్ బిట్ పెట్టి చేతుల్ని వెనక్కి కట్టి తలకు తగిలించేవారు. కొంచెం కదిలినా నాలుక తెగిపోయి రక్తం వచ్చేది. ది మ్యాడ్ చైర్. ప్రిజనర్ ని ఒక చైర్ కి కట్టి కొన్ని రోజుల తరబడి ఫుడ్ అండ్ వాటర్ లేకుండా పడేసేవాళ్ళు. దీని వల్ల చాలా మందికి పిచ్చి పట్టి గోల పెడుతూ ఏడుస్తూ ఉండేవారు. ప్రపంచంలోనే పెద్ద గ్యాంగ్స్టర్ ఏఏ క్యాపోన్ కూడా ఇక్కడ ఒక ఇయర్ ఉన్నాడు, 1929లో. అతని సెల్ చాలా లగ్జరీగా ఉన్న ఏఏ క్యాపోన్ నైట్ టైం జిమ్మీ జిమ్మీ అని అరుస్తూ ఏడుస్తూ భయపడేవాడు అని గార్డ్స్ చెప్పేవారు. జిమ్మీ అంటే ఏఏ క్యాపోన్ చంపించిన ఒక వ్యక్తి ఆత్మ అని నమ్మకం. ఇప్పుడు ఇది ఒక రూయిన్ మ్యూజియం గా మారింది. హాంటెడ్ ఇన్వెస్టిగేటర్స్ ఇక్కడ కొన్ని ప్యాటర్న్స్ చూశారు. ఎంటీ హాల్వేస్ లో చిన్నపిల్లాడి ఏడుపు లేదా మనుషుల అరుపులు, సెల్ బ్లాక్ నెంబర్ 12 లో ఎక్కువగా ఏడుపులు అండ్ భయంకరమైన నవ్వులు వినిపిస్తూ ఉన్నాయని చెప్తారు. గోడల మీద నీడలు తిరుగుతున్నట్టు కనిపిస్తాయి. ఈ ప్రిజన్ లో ఉన్న డార్క్ సైలెన్స్ అండ్ ఎక్స్ట్రీమ్ లోన్లీనెస్ వల్ల ప్రిజనర్స్ మెంటల్ గా డిస్టర్బ్ అయి నైట్ ఏడ్చేవారు. ఆ పెయిన్ ఇప్పటికీ ఆ వాల్లో ఎక్కువ అవుతుందని అంటుంటారు. జపాన్లోని అఓకిగహారా ఫారెస్ట్ని సీ ఆఫ్ ట్రీస్ అని కూడా అంటారు. ఇది జపాన్లోని మౌంట్ ఫుజీ అడుగు భాగంలో సుమారు 35 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణంలో ఉంది. ఈ అడవి చాలా దట్టంగా ఉంటుంది, అందుకే దీన్ని జుకాయ్ అని పిలుస్తారు. ప్రపంచంలో అత్యధికంగా ఆత్మహత్యలు జరిగే ప్రాంతాల్లో ఇది ఒకటి. 1960లో వచ్చిన టవర్ ఆఫ్ వేవ్స్ అనే నవలలో హీరోయిన్ ఈ అడవిలో ఆత్మహత్య చేసుకున్నట్లు చూపించారు. అప్పటి నుంచి ఇక్కడికి వచ్చి ప్రాణాలు తీసుకోవడం ఎక్కువైంది. ప్రతి సంవత్సరం ఇక్కడ 50 నుంచి 100 మృతదేహాలు దొరుకుతుంటాయి. అందుకే ప్రభుత్వం ఇక్కడ మీ జీవితం ఎంతో విలువైనది, మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి బోర్డులు పెట్టి చాలా మంది ఇక్కడికి వెళ్తే దారి తప్పిపోతుంటారు. దానికి కారణాలు ఏంటంటే ఈ అడవి కింద ఉన్న నేల అగ్నిపర్వతం ద్వారా ఏర్పడింది. అందులో మ్యాగ్నెటిక్ ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల కంపాస్ సరిగా పనిచేయదు. ఇక్కడ సిగ్నల్స్ చాలా వీక్ గా ఉంటాయి. ఒకసారి దారి తప్పితే తిరిగి రావడం అసాధ్యం. ఈ అడవిలో గాలి కూడా సరిగ్గా ఆడదు. దట్టమైన చెట్లు మరియు కింద ఉన్న లావా వల్ల సౌండ్ అబ్జర్వ్ అయిపోతుంది. మీరు గట్టిగా అరిచినా పక్కన ఉన్న వాళ్ళకు కూడా వినిపించినంత భయంకరమైన నిశ్శబ్దంగా ఉంటుంది. ఇక్కడ పాతకాలంలో కరువు వచ్చినప్పుడు ముసలి వాళ్ళని లేదా జబ్బు పడిన వాళ్ళని తిండి పెట్టలేక ఈ అడవిలో వదిలేసేవాళ్ళు. వాళ్ళ ఆకలితో అక్కడే చనిపోయేవాళ్ళు. అక్కడ చనిపోయిన వారి ఆత్మలు ఇంకా అడవిలోనే తిరుగుతూ ఉంటాయని, కొత్త వాళ్ళు కనిపిస్తే వాళ్ళని లోపలికి లాక్కుంటాయని జపాన్ ప్రజల నమ్మకం. అక్కడికి వెళ్లే టూరిస్టులు లేదా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు చెట్లకి కలర్ టేప్స్ కడుతూ ఉంటారు. ఒకవేళ చివరి నిమిషంలో మనసు మారితే తిరిగి రావడానికి ఆ టేప్ సహాయం చేస్తుంది. ఒకవేళ టేప్ కట్టి ఉండి అక్కడ ఎవరూ లేకపోతే వాళ్ళు లోపల ఎక్కడో చనిపోయి ఉంటారని అర్థం. ఇప్పుడు విషయం ఏంటంటే జపాన్ గవర్నమెంట్ అక్కడ మరణాల సంఖ్యను బయట పెట్టడం ఆపేసింది. ఇది ఒక అందమైన అడవైనప్పటికీ దాని వెనుక ఉన్న బాధాకరమైన చరిత్ర వల్ల ఇది ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశంగా మారిపోయింది.